ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, విలువైన వస్తువులు మనం చాలా భద్రంగా కాపాడుకుంటాం. హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయంటే హృదయం చాలా విలువైనది. మన హృదయములో నుండి బయలుదేరే జీవధారులు కలుషితం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనిషి హృదయం ఆలోచనల పుట్ట. మంచైనా చెడైనా ఆ హృదయంలో నుండే పుడుతుంది. మనిషి ప్రశాంతంగా జీవించటానికి, కష్టాలు బాధలు పడటానికి, బ్రతకడానికి, చావడానికి మన హృదయములోని ఆలోచనలే కారణం. చిన్నప్పటి నుండి మన హృదయములో చెడుతనం వేరు ఉంది. మన హృదయములోని ఆలోచనలు మనకు మాత్రమే తెలుస్తాయి. అవి ఎదుటివారి ఊహకు అందవు. మనం ఎదుటివారితో నవ్వుతూ మాట్లాడినా మన హృదయంలో కోపం ఉండొచ్చు. అలాంటి సందర్భంలో మనం ఎదుటివారిని మోసం చేస్తూ యథార్థంగా ఉండకుండా మనం కూడా మోసపోయే హృదయాన్ని పరిశీలించే దేవుణ్ణి కూడా మోసం చేస్తుంటాం. చెడుతనం నిండి పొర్లుతున్న మన హృదయాన్ని మనం బాగు చేసుకోకపోతే ఆ కంపు మనకే కాకుండా పక్కన వాళ్ళకు కూడా కొడుతుంది. మన హృదయంలో నుండి వచ్చే చెడుతనం ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. మన హృదయాన్ని శుభ్రం చేసుకోకపోతే హృదయానికి వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చిన హృదయం మనకే కాక ఎదటి వారికి కూడా కీడు చేస్తుంది. ఆ వ్యాధి ముదిరితే మరణానికి దారితీస్తుంది. ఆ వ్యాధికి మందు దేవుని వాక్యం మాత్రమే. మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లయితే మన హృదయంలో నుండి జీవధారులు బయలుదేరుతాయి. లేదంటే మన హృదయంలో నుండి చెడుతనం అనే మురుగు బయటికి ప్రవహించి మన జీవితాన్ని కలుషితం చేస్తుంది. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా పాపం చేయకుండా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకుని హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు మనను హెచ్చరిస్తున్నాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ పిల్లలను, వీరి కుటుంబాన్ని, వీరికి కలిగిన అంతటినీ మీరు దీవించండి. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా మేలుకైనా మా కీడుకైనా మా హృదయమే కారణం. కాబట్టి మా హృదయాన్ని మేము పాపం చేయకుండానట్లుగా, పాడైపోకుండానట్లుగా మీ వాక్యాన్ని ఉంచుకుని భద్రంగా కాపాడుకోగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు, చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటాకి, గర్భము లేని వారికి గర్భఫలము, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని
యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.